అవ్వ ఎన్నో దినాల సంధి మురుసుకుంటా మంచిగా చెవులకు కమ్మలు ఇక మెడల గుండ్లు వేసుకున్నదట. పాపం ఇక అవ్వగాచారం బాగలేక కాలం చేసింది. ఇక కాలం అయితే చేసింది కానీ మెడలు వేసుకున్న గుండ్లు చెవులకు పెట్టుకున్న కమ్మలైతే తీసుకుపోదు కదా. కానీ ఇప్పుడు కమ్మలు కనిపిస్తలేవంట. ఇక ఇంకేమున్నది, అవ్వ బంగారం వారసులు లడై చేసిర్రు. ఈ పొద్దు రేపు బంధాలనైనా వదులుకుంటారు కానీ బంగారంనైతే అస్సలు వదులుకోరు. అవు మళ్ళా బంగారంకి గంత ఇలువ ఉన్నది. ఇక ఓ అవ్వ కాలం చేసేదాకా చెవులకు కమ్మలు మెడల గుండ్లు వేసుకొని ఉన్నది. ఇక ఆచారం బాగలేక కాలం చేసింది. ఇక కాలం చేసినాక ఇక పోస్ట్ మార్టం చేస్తారు కదా. ఇక ఎట్లయినా దావకాన్లు ఉంటారు కదా పోస్ట్ మార్టం చేసేటోళ్ళు. ఇక పోస్ట్ మార్టం చేసేటప్పుడు బంగారం గింగారం అంతా బాగానే ఉన్నదట. ఇక ఇంటికి పోయినాక బంగారం అగుపిస్తలేదట. ఇక ఇంకేమున్నది, అవ్వ శవంను ఆడ పెట్టిండ్రు, బంగారం దోషిండ్రు అని చెప్పి హాస్పిటల్కి వచ్చి పెద్ద కయ్యం చేసిండ్రు. మేము దియలేము గాసొమ్ముతోని మేమేం చేసుకుంటాము అని చెప్పి దావకన్నలు ఉన్నోళ్ళు. మొత్తం మీద అయితే గిట్లా లొల్లి బాగానే అయ్యింది. మళ్ళా అరే బంధం మీద లేదు కానీ బంగారం మీద బాగానే ఉన్నది అని చెప్పి ఇక ఈ ముచ్చట ఇరుకైనాక చాలా మంది అంటున్నారు. మరి గింతకి ఇది ఏడయ్యిందంటే మన తాన జగిత్యాల జిల్లాలో సర్కారు దవాఖానలు అయ్యింది. ఇక మొత్తం మీద అయితే ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అన్న ఒక్కళ్ళు ఇక్కడ ఉండూరి, నేను ఇవన్నీ తీసేదాకా అని చెప్పేదాకా ఆయన ఉన్నాడు ఎంబడ. ఉన్నాక నేను అన్ని తీసి చెద్దరు పరిచి ఆయనే నేను ఇద్దరం కలిసి చెద్దరుతో స్ట్రెచర్ మీదకి తీసుకున్నాము. ఆయననే మళ్ళీ స్ట్రెచర్ పట్టుకుని ఆయననే ఇద్దరం పట్టుకొని స్ట్రెచర్ మీదకి వచ్చి ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించినాము. అంతా పోయింది, అయిపోయింది. నేను ఇంటికేనోని నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా గోల్డ్ పోయింది ఇక్కడికి హాస్పిటల్కి రా అని అంటే సరే నేను వచ్చిన, నాకేం తప్పు చేయలేదు, నాకేం భయం లేదు. ఇప్పుడు నేను ఆయనతో కూడా అంటున్నా స్టేషన్కి పోదామంటే స్టేషన్ కూడా వస్తా, మీకు ఏం సహకరించమంటే సహకరించుతా.